గౌరవనీయులు పెద్దలు ప్రజలు సంతోషంగా ఉండాలి, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, ప్రజలే రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ రామకృష్ణారెడ్డి గారికి, తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ వంటేరు ప్రతాప్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం సార్. సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు వేదికపైకి రండి. రైతులందరినీ కూర్చోబెట్టాలమ్మా. దయచేసి రైతు సోదరులు ఎవరు నిలబడద్దు. రైతులందరూ త్వరగా మీ స్థానాల్లో కూర్చోవాలి. డి గారు కూర్చోండి, తొందరగా కూర్చోండి, అందరిని కూర్చోబెట్టండి. శ్రీనివాస్ మాదాస్ గారు కూర్చోండి, అందరు కూర్చోవాలమ్మా తొందరగా. రామకృష్ణారెడ్డి గారు ఒక చేరి బిడ్డ జబేరి జర హటో బిడ్డ రండి. రామకృష్ణారెడ్డి గారు రండి, ఒక చేరి జరుగుంది అన్నట్టు. రామలక్ష్మి గారు. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన ఆర్థిక శాఖ మంత్రులు, రైతు బాంధవుడు, సిద్దిపేట జిల్లాకు కాళేశ్వరం వాటర్ అందించిన జల సాధకుడు సార్కు మా ఉద్యాన శాఖ తరఫున నమస్సుమాంజలి. సార్, సిద్దిపేట జిల్లాను ఆయిల్ పామ్ సాగుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సారు సాయశక్తుల ప్రయత్నించి మన జిల్లాకు 50,000 ఎకరాలకు నోటిఫికేషన్ అందజేశారు. పర్మిషన్ వచ్చినట్లు కూడా సార్ యొక్క శ్రమ దీంట్లో చాలా ఉంది. సారు ప్రయత్నించడం వల్లనే మన జిల్లాను ఆ లిస్ట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. దాని తర్వాత మనకు ఆయిల్ ఫెడ్ తెలంగాణ స్టేట్ ఆయిల్ ఫెడ్ తరఫున ఫ్యాక్టరీ కూడా నంగనూరు మండలం నర్మెట్ట విలేజ్లో ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లో కూడా నెలకొల్పబోతున్నారు. దానికి మన ఆయిల్ ఫెడ్ చైర్మన్ గారు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. సార్, ఉద్యాన శాఖ తరఫున నమస్సుమాంజలి సార్. సార్, ఇప్పటి వరకు మనము ఫిబ్రవరి నుంచి ఉద్యాన శాఖ మరియు వ్యవసాయ శాఖ, ఆయిల్ ఫెడ్ 3 డిపార్ట్మెంట్లు కలిసి 2,500 మంది రైతులను 5,115 ఎకరాలకు గాను ఐడెంటిఫై చేయడం జరిగింది సార్. మొదటి విడతలో జూన్ జూలై మాసంలో 1000 ఎకరాలకు గాను 160 మంది రైతులను ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా డ్రిప్ సౌకర్యము కల్పించి మొక్కలు నాటడానికి కూడా మేము ప్రయత్నిస్తున్నాం సార్. దాని తర్వాత సెప్టెంబర్ అక్టోబర్లో 2,000 ఎకరాలకు మొక్కలు కొంచెం షార్టేజ్ ఉండడం వల్ల 2,000 ఎకరాలకు మాత్రమే చేయగలుగుతున్నాము. ఈ పథకం కింద ఏ రైతు ముందు వస్తే ఆ రైతులకు లబ్ధి చేకూరుతారు. ఎందుకంటే మొక్కలు చాలా షార్టేజ్ ఉన్నాయి. ఈ మొక్కలు కూడా మనకు నిర్మల్ జిల్లా నుంచి సారు అక్కడ 1,00,000 మొక్కలు తయారైతే అక్కడ ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్లు అడ్డపడితే కూడా సారు ప్రయత్నించి మనకు మొక్కలు సప్లై చేయడం జరిగింది. ఖమ్మం జిల్లాలో ఈ మొక్కల కోసము మన జిల్లా రైతులను రికమెండేషన్ ద్వారా తీసుకోవడానికి కూడా
ట్రై చేస్తున్నారు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ మొక్క యొక్క విలువ ఏంటి, ఈ మొక్కల షార్టేజ్ ఏంటి అనే దాని గురించి నేను చెప్తున్నాను. మొక్కలు మాత్రం చాలా షార్టేజ్ ఉన్నాయి. సార్ ట్రై చేయడం వల్ల ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ తరఫున వాళ్ళు మనకు సప్లై చేస్తున్నారు. ఈ మొక్కలు ఎక్కడంటే అక్కడ మన ప్రైవేట్ నర్సరీలో దొరికే మొక్క కాదు. ఈ విత్తనము దీన్ని స్పోర్ట్స్ అంటారు. ఇవి మలేషియా నుంచి, ఇండోనేషియా నుంచి ఇంపోర్ట్ చేసుకొని 6 నెలల నుంచి 12 నెలలు పెంచినాకనే మనకు రైతుకు సరఫరా చేయడం జరుగుతుంది. ఆయిల్ ఫెడ్ వాళ్ళు ఆ ప్రోగ్రామ్ చేస్తున్నారు. మనకు వచ్చే సంవత్సరానికి రంగనాయక సాగర్ మరియు ములుగు దగ్గర ఫారెస్ట్ నర్సరీలో వచ్చే సంవత్సరం 6 లక్షల మొక్కలు తయారు చేయడానికి కూడా ప్రణాళిక తయారు చేయడం జరిగింది. ఈ మొక్క యొక్క ఆయిల్ పామ్ సాగు వల్ల రైతుకి ఏంటంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి గత నెలకు ఎలా జీతాలు వస్తాయో అదే రకంగా ప్రతి నెల మీకు బ్యాంకుల అకౌంట్లో వేయడం జరుగుతుంది. దీనికి దళాల వ్యవస్థ ఉండదు. ఇప్పుడు ప్రస్తుతానికి 19,000 రూపాయలు ఉంది టన్నుకు. చాలా హై రేట్ ఉంది. ఎందుకంటే మనకు రాను నూనె గింజల సాగు చాలా తగ్గిపోయింది. సన్ఫ్లవర్ కానీ, నువ్వులు కానీ, ఇంతకుముందు పల్లీలు కానీ పెంచేవాళ్ళం. ఇప్పుడు అవన్నీ ఏమి లేవు. అందరూ ఓన్లీ ఆయిల్ పామ్ పైన ఆధారపడడం జరుగుతుంది. మన దగ్గర ఉన్న ప్రొడక్షన్ సరిపోక మనం వేరే దేశాల నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఆయిల్ పామ్ యొక్క ముడి సరుకును చేసుకొని దాన్ని ప్రాసెసింగ్ చేసి మనకు పామ్ ఆయిల్ సప్లై చేస్తున్నారు. కాబట్టి ఈ పంట వేసుకున్న రైతుకు 4 సంవత్సరాల తర్వాత పంట వస్తుంది. 40 ఏళ్ల వరకు ఖాతా వస్తుంది. సంవత్సరానికి 12 ఖాతాలు ఉంటాయి. అంటే ప్రతి నెల ఒక ఖాతా వస్తుంది. దీనికి మార్కెట్ కూడా ఫ్యాక్టరీ షుగర్ కేన్ చెరుకు కదా మనకి ఎట్లా ఫ్యాక్టరీ జోన్ ఉంటుందో గవర్నమెంట్ తరఫున ఈ ఆయిల్ పామ్ కూడా ఎవరంటే వాళ్ళు కొనరు. ఓన్లీ ఫ్యాక్టరీ జోన్ లో ఉన్న కంపెనీ వాళ్ళు మాత్రమే కొంటారు. మనకు మన అదృష్టం కొద్దీ మన సార్ యొక్క ప్రయత్నం వల్ల మనకు తెలంగాణ స్టేట్ ఆయిల్ ఫెడ్ అంటే అది కూడా గవర్నమెంట్ ప్రభుత్వ రంగ సంస్థ దాన్ని అలాట్ చేయడం జరిగింది. వాళ్ళు త్వరలోనే ఫ్యాక్టరీ కూడా నెలకొల్పబోతారు. కాబట్టి రైతు సోదరులందరూ ఈ యొక్క క్రాప్ డైవర్సిఫికేషన్ కింద మనకు పుష్కలంగా బోర్లలో నీళ్లు వచ్చినాయి, ప్రాజెక్టులకు నీళ్లు వచ్చినాయి, కాలువలకు చెరువులకు నీళ్లు ఉన్నాయి. కాబట్టి రైతులందరూ కూడా ఈ అవకాశం ఉపయోగించి వరి వాటికంటే కూడా ప్రత్యామ్నాయ పంటగా క్రాప్ డైవర్సిఫికేషన్ లో తక్కువ శ్రమతో అధిక దిగుబడి పొందొచ్చు ఈ రైతు. ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి తెలంగాణ స్టేట్ ఆయిల్ ఫెడ్ చైర్మన్ గారు రామకృష్ణారెడ్డి సార్ను మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. పెద్దలు గౌరవనీయులు ఆర్థిక శాఖ మంత్రులు హరీష్ రావు గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలు ప్రతాప్ రెడ్డి గారికి, ఇంకా స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సింగిల్ విండో చైర్మన్లు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఈ ప్రాంత రైతులు అందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఆయిల్ ఫామ్ గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది, కానీ మనకి ఇప్పుడు అంత సమయం లేదు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ డెవలప్మెంట్ కోసం 25 జిల్లాల్లో ముందుగా ప్రతిపాదనలు పంపిస్తే సిద్దిపేట లేదు. దాంట్లో ప్రత్యేకమైనటువంటి గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు హరీష్ రావు గారు ప్రత్యేక చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఇది 26వ జిల్లాగా సిద్దిపేటలో కూడా 50,000 ఎకరాల ఆయిల్ ఫామ్ సాగు చేయడం కోసం అనుమతులు తీసుకొచ్చినందుకు, అది కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకుండా ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఆయిల్ ఫెడ్కి ఇవ్వటం వారికి ఈ సందర్భంగా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వారే ఏదైతే ఆయిల్ ఫెడ్ మీద నమ్మకం ఉంచి ఈ ప్రాంత రైతులకు తప్పకుండా మొక్కలించి వాటికి పూర్తి సహాయ సహకారాలు అందించి ఆయిల్ ఫెడ్ వాళ్ళు చేస్తారనే నమ్మకం ఉంచినందుకు, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా ఈ సంవత్సరం ఏదైతే అలాట్మెంట్ ఇచ్చారో ఆ అలాట్మెంట్ ప్రకారంగా పూర్తి స్థాయిలో మిగతా అశ్వరావుపేటలో ఉన్నటువంటి మొక్కలు, అక్కడ వాస్తవంగా ఇప్పుడు ఇక్కడికి తెచ్చేసినటువంటి మొక్కలు కూడా ఖమ్మం జిల్లా అశ్వరావుపేటలో పెంచినటువంటి మొక్కలు, అక్కడ రైతులు కూడా చాలా డిమాండ్ ఉంది. మా మొక్కల్ని బయటి ప్రాంతాలకు ఎందుకు తీసుకుపోతున్నారు అని చెప్తే కూడా అక్కడ రైతుల్ని మెప్పించి ఒప్పించి వాళ్ళకు సంజాయించి కూడా ఇవాళ మొక్కలు తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. తప్పకుండా ఇంకా ఇచ్చిన అలాట్మెంట్ ప్రకారంగా అక్కడి నుంచి మొక్కలు తీసుకొచ్చేస్తాం. వచ్చే సంవత్సరానికి గాను ఇప్పటికే జైపూర్లో మా జిల్లా ఆయిల్ ఫెడ్కి అలాట్మెంట్ వస్తుంది అనుకుని అక్కడ మొక్కలు వేస్తే ఆ మొక్కలన్నీ ఇక్కడ రంగనాయక సాగర్ ప్రాజెక్టులో ఆ ప్రాజెక్టు కింద ఏదైతే మంత్రి గారు భూమి కేటాయించిండ్రో అక్కడ నర్సరీ స్టార్ట్ చేసినాం. 5 నెలల మొక్కలు ఉన్నాయి. వచ్చే సంవత్సరానికి రైతుల దగ్గర నుంచి ఎంత డిమాండ్ వస్తే అంత డిమాండ్కి అనుకూలంగా ఆయిల్ ఫెడ్ ఖచ్చితంగా మీ అందరికి మొక్కలు ఇస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను హామీ ఇస్తా ఉన్నా. ఫ్యాక్టరీ కట్టడం కోసం కూడా మంత్రి గారు ఇప్పటికే చాలా చొరవ తీసుకొని నర్మేట దగ్గర భూమి ఇప్పించడం కూడా జరిగింది.
అది అగ్రిమెంట్ కూడా అయిపోయి అలాట్మెంట్ కూడా పుట్టి చివరి దశలో వచ్చింది. ఖచ్చితంగా ఇక్కడ మొక్కలు పెంచి 4 సంవత్సరాలలో ఫ్రూట్ వచ్చే వరకు అక్కడ ఫ్యాక్టరీని కూడా నెలకొల్పుతాం. 100 కోట్ల రూపాయలతోటి ఫ్యాక్టరీ కట్టాల్సిన అవసరం ఉంది. ఆ 100 కోట్ల రూపాయలతోటి కూడా ఫ్యాక్టరీ కట్టి ఇక్కడ రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఇవాళ ఖమ్మం కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ఆయిల్ ఫామ్ రైతులు ఎంత సుఖ సంతోషాలతోటి ఉన్నారో ఇక్కడ ఈ సిద్దిపేట జనగాం ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు కూడా అటువంటి మేలు చేసి ఆ రకంగా ముందుకు తీసుకుపోవడానికి కేసీఆర్ కలలుగా అన్నటువంటి బంగారు తెలంగాణ ఆయిల్ ఫామ్ రైతులతోటే సాధ్యపడుద్దని చెప్పి కూడా మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ, ఏదేమైనా ఆయిల్ ఫెడ్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తాయి. గౌరవ మంత్రి గారి సహాయ సహకారాలు తప్పకుండా ఉంటున్నాయి. ఇంకా కూడా అవసరమైన కాడ ఇంకా కూడా వారి సహకారం తీసుకొని ముందుకు పోతామని చెప్పి మీకు తెలియజేస్తూ, ఈ సందర్భంగా నేను ఎక్కువసేపు కూడా మాట్లాడలేకపోతే ఇవాళ నేను ఫస్ట్ టైం బయటకు వెళ్ళినా. కొంచెం 2.5 మాసాలుగా కరోనా వచ్చి బీమారై ఇవాళనే బయటకు వెళ్ళి సార్ వస్తుందని తెలిసి అందుకనే మళ్ళా కలుస్తున్నాం. గజ్వెల్లో ఉన్నటువంటి రైతులను కూడా అశ్వరావుపేటకు తీసుకుపోయి మళ్ళీసారి మీకు అందరికీ అవగాహన సదస్సును ఏర్పాటు చేయించడానికి కూడా నేను ప్రయత్నం చేస్తా, మంత్రి గారి సహకారం తీసుకొని అని చెప్పి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ. మన రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ అధ్యక్షులు పెద్దలు ప్రతాప్ రెడ్డి గారు అంటారు. గౌరవనీయులు పెద్దలు, తెలంగాణ రాష్ట్రంలో రైతాంగంలో మార్పులు తీసుకురావాలి, పంటలలో మార్పిడి తీసుకురావాలి, రైతుకు లాభాలు చేకూర్చే పంటలు వేయాలన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు హరీష్ రావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మొన్న దాదాపు 24 గంటల కంటే ముందు ఈ ప్లాన్ లేదు. ఒక మాట హరీష్ అన్న చెప్పగానే మరి హార్టికల్చర్ వాళ్ళకు కూడా చెప్పింది వెంటనే స్పందించినటువంటి రాజలక్ష్మి గారు, మరి అదేవిధంగా మన ఆయిల్ పేడ్ కార్పొరేషన్ చైర్మన్ మిత్రుడు రామకృష్ణ గారు కూడా వెంటనే స్పందించి నిన్న ఇప్పటి తెచ్చిన మొక్కలు ఖమ్మం నుండి మార్నింగ్ లిఫ్ట్ చేసుకొని సాయంత్రం వరకు తీసుకొచ్చారు. మరి డ్రిప్ కూడా దివాకర్ రెడ్డి కూడా వేయడం చెప్పగానే వెంటనే స్పందించి ఆయన కూడా 24 గంటల్లో డ్రిప్ వేసిండు. అంటే అదేవిధంగా వేదిక పైనటువంటి అందరూ ప్రతి ఒక్కరు కూడా సరే అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి సమయం తక్కువ ఉంది, అన్న చాలా తిరిగేది. ముఖ్యంగా నేను ఒకటే అన్నాను కూడా ఏంటంటే సిద్దిపేట జిల్లాను తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా పెట్టాలి. అన్ని రంగాలలో అభివృద్ధిలో కానీ, హరిత విప్లవంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ, హెల్త్లో కానీ, ఇరిగేషన్లో కానీ అన్ని రంగాలను ఒక నాట్ ఓన్లీ వన్ ప్రతి రంగాన్ని కూడా ఏదైనా పట్టుకుంటే డీప్గా గ్రౌండ్కి వెళ్ళిపోయి మరి దాన్ని హంగుల మండలంలో పరిశీలించి దానివల్ల ప్రజలకు లాభం జరుగుతుంది అంటే మన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ఎనలేని కృషి చేసేటువంటి నాయకుడు మన హరీష్ అన్న. ఇది వాస్తవం. ఇవాళ మీరు ఎక్కడి నుండి చెట్లు విషయం తీసుకున్నా కానీ, వ్యవసాయ రంగంలో కానీ, ఏదన్నా పర్చేసింగ్ సెంటర్లలో కానీ, మరి అభివృద్ధి విషయంలో కానీ ఎక్కడ చూసినా కూడా అహర్నిశలు కష్టపడి వెంటనే స్పందించి ఆ పనిని చేసే నాయకుడు మనకు అందుబాటులో ఉన్నాడు. కాబట్టి మన సిద్దిపేట జిల్లాను మరి ముందు వరుసలో పెట్టడానికి హరీష్ రావు గారికి కుడిచేయి అంటే రైట్ హ్యాండ్గా ఉండి మనం అందరం పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి గౌరవనీయులు పెద్దలు మరి హరిత ప్రియుడు అనేటువంటి మన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు మాట్లాడవలసిందిగా కోరుకుంటా ఉన్నా. జై తెలంగాణ. ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన గ్రామ సర్పంచ్ గారు నరసింహరావు ఏడుందా గడుగుస్తున్నాయండి. అచ్చా మీ అమ్మనా? రైట్, వైఫ్. అదేవిధంగా మా ఎంపీటీసీ గారు మమతా బాలరెడ్డి గారు, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ అధ్యక్షులు పెద్దలు ఉద్యమకారులు రామకృష్ణారెడ్డి గారు, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు, మన డిసిసిబి ఉమ్మడి మెదక్ జిల్లా డైరెక్టర్ అంజిరెడ్డి గారు, దేవేందర్ రెడ్డి గారు, గౌరవ జెడ్పీటీసీ జయమ్మ అర్జున్ గౌడ్ గారు, ఎంపీపీ గారు లావణ్య అంజన్ గారు, మరి
మా వర్గల్ జెడ్పీటీసీ కూడా వచ్చినట్టున్నారు, బాలు యాదవ్ గారు, అదేవిధంగా బాలరెడ్డి గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా సలీం భాయ్, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులకు, మా రామలక్ష్మి గారు కష్టపడి సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పామ్ను ముందుకు తీసుకుపోవడానికి బాగా కృషి చేస్తున్నటువంటి డిడి హార్టికల్చర్ రామలక్ష్మి గారు, అదేవిధంగా మా డిఏఓ జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ గారు, రైతు సోదరులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. వ్యవసాయం అనేది ఒక రొటీన్ ప్రక్రియగా కాకుండా మారుతున్న పరిస్థితులకు, ప్రజల అవసరాలను, డిమాండ్ అనుగుణంగా మనము సాగు చేసుకోగలిగితే రైతుకు మేలు జరుగుతుంది. ఒకప్పుడు తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు చేయాలంటే మనకు అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే ఇది సముద్రానికి 100 కిలోమీటర్ల దూరంలోనే ఆయిల్ పామ్ వస్తుంది. అక్కడే గాలిలో తేమ శాతం ఉంటుంది గనక ఆ ప్రాంతం మాత్రమే అనుకూలంగా ఉంటుంది అని అనేవాళ్ళు. కానీ ఇలా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృషితో కాళేశ్వరం నీళ్లు మన దగ్గరకు వచ్చి ఎటు చూసినా వాగుల్లో, వంకల్లో, చెక్ డ్యాముల్లో, చెరువుల్లో, రిజర్వాయర్లలో, మండు టెండల్లో కూడా నీళ్లు ఉండడంతో ఏమైంది, గాలిలో తేమ శాతం పెరిగింది. అంటే సముద్రపు ఒడ్డున 100 కిలోమీటర్ల దూరంలో ఏ తేమ అయితే గాలిలో ఉంటుందో, కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఫలితంతో ఈ ప్రాంతంలో కూడా గాలిలో తేమ శాతం పెరిగి మన ప్రాంతం కూడా ఈ ఆయిల్ పామ్ లాంటి పంటల సాగుకు అనుకూలంగా మారింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? మరి అనుకూలంగా మారిందని వదిలిపెడితే బెటరా? నీళ్లు రాగానే మనం ఏం చేస్తున్నాం? మంచిగా ఓ జేసీబీ పెట్టాలి, ట్రాక్టర్ ఫ్రంట్ బ్లేడ్ పెట్టాలి, అచ్చు కట్టాలి, వడ్లు పెట్టాలి, నాట్లు వేయాలి, అంతేనా లేదా? ఎటు చూసినా అన్ని నీళ్లు రాగానే ఎట్లా కాళేశ్వరం నీళ్ళు వస్తే అట్లా అచ్చు కడుతుర్రు, మంచిగా వరి పెట్టుకుంటా పోతున్నాం. దాని ఫలితం కనబడ్డది మొన్న యాసంగి పంటలో భారతదేశంలో అత్యధిక వరి సాగు ఎక్కడ చేసిండ్రు అంటే తెలంగాణ రాష్ట్రం చేసింది. 52 లక్షల ఎకరాలు. మనంతా ఎవరు చేయలేదు. 52 లక్షల ఎకరాల యాసంగి పంట పండింది. వడ్లు 1,40,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండినాయి. గవర్నమెంటే ఎఫ్సిఐకి 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు జోకినాం. అంటే భూమికి బరువు అయ్యేంత పంట పండింది. ఇంకా నిర్ణయాలు ఏమైంది? ఏమంటున్నారు రైతులు ఊర్లకు పోతే, సారి కాళేశ్వరం నీళ్లు తలిగినాయి, మున్పట్లి బోర్లకెళ్ళి నీళ్లు పెట్టి పండించిన దానికి కాళేశ్వరం నీళ్లతో పండించిన దానికి చాలా ఫరక్ ఉన్నది. 2-3 క్వింటాల పంట ఎక్కువ వస్తుంది అంటున్నారు. పంట బలువుగా వస్తున్నా సార్, 2-3 క్వింటాలు ఎక్కువ పండింది, 35 క్వింటాలు పండించినాం, 40 క్వింటాలు పండించినాం అని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు. సంతోషం. రైతేమో దొడ్డు వడ్లు పండించి గవర్నమెంట్కు జోక్తున్నాడు, సన్న బియ్యం కొనుకొచ్చుకొని తింటుండు. మరి దొడ్డు వడ్లు ఎవరు తినాలి? రేపు డిమాండ్ తక్కువ ఉంది. విదేశాలకు ఎగుమతి చేద్దామంటే విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా సన్న బియ్యమే కావాలంటారు, బాస్మతి కావాలంటారు. ఇక కొద్దో గొప్ప ఈ దొడ్డు వడ్లు బాయిల్డ్ రైస్ తినేటోళ్ళు ఎవరు? బెంగాల్ రాష్ట్రం, కేరళ రాష్ట్రం, తమిళనాడు రాష్ట్రం. నిన్నయాల వాళ్ళు కూడా వడ్లు పండించుడు స్టార్ట్ చేసిండ్రు, వాళ్ళు కూడా పంట పెట్టి చూడు స్టార్ట్ చేసిండ్రు. మళ్ళీ వాళ్ళకి జోకటోళ్ళు ఎక్కువైపోయారు. అటు పంజాబ్ ఒక దిక్కు, హర్యానా ఒక దిక్కు, ఆంధ్రప్రదేశ్ ఒక దిక్కు, కర్ణాటక, మనము అంటే పండించేటోళ్ళు ఎక్కువైనరు, తినేటోళ్ళు కమ్మయ్యారు. అంటే రాను రాను వడ్లకు, దొడ్డు వడ్లకు డిమాండ్ తగ్గే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా మొన్న ఒక ఉత్తరం పంపింది మనకు రాష్ట్రానికి, ఏమేమి దొడ్డు వడ్లు గింతే కొంటాం, మాకు సన్నయ్య కావాలంటారు వాళ్ళు కూడా. మీ రాష్ట్రం నుంచి కొనే వడ్లల్లో ఓ సగం దొడ్డు వడ్లు ఇవ్వాలి, సగం సన్న వడ్లు ఇవ్వాలంటారు. మనమేమో మొత్తం దొడ్డే వండిస్తున్నాం. అంటే రేపు డెఫినెట్గా రాబోయే రోజుల్లో కొంత ఇబ్బంది ఉన్నది. అందుకే మనం ఇప్పుడు ఏమంటున్నామంటే ఈ ఆయిల్ పామ్ అనేది చాలా లాభసాటి పంట. ఎందుకు లాభసాటి? ఈరోజు మన దేశానికి అవసరమయ్యే పామాయిల్ నూనె మన దేశంలో ఉత్పత్తి కాక ఏడాదికి 60,000 కోట్ల పామాయిల్ను వేరే దేశాలకి కొనుక్కొస్తున్నాం. 60,000 కోట్ల రూపాయల పామాయిల్ను ఇతర దేశాల నుంచి కొనుక్కొచ్చి మన దేశంలో పామాయిల్ నూనె వాడుకుంటున్నాం. 60,000 కోట్ల నూనె కొంటున్నాం ప్రతి ఏడాదికి. అంటే మన దేశంలో ఇంకా అవకాశం ఉన్నట్టే కదా.
మనమే ఆ పామాయిల్ తోటలు పెట్టి మన దగ్గరనే నూనెని మనం ఉత్పత్తి చేస్తే విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం తగ్గుతుందా తగ్గదా? విదేశాల నుంచి నూనె దిగుమతి తగ్గితే విదేశీ మారక ద్రవ్యం మన దేశానికి ఆదా అవుతుంది. ఒకటి. రెండు, విదేశాల్లో ఉండే రైతులను మనం నూనె తెచ్చుకొని వాళ్ళని బతికిస్తున్నాం. మరి మన రైతులు మనం బతికించుకోవచ్చు కదా. ఇప్పుడు వరి పెడితే మీరు కష్టంగా అన్ని ఖర్చులు పోగా ఎకరానికి వానకాలం 25,000, యాసంగి 25,000. అది మంచిగా పండిస్తే 50,000 మిగులుతాయి బుద్ధిమంతులైతే, అంతేనా? మరి పామాయిల్ తోట పెట్టుకుంటే ఏడాదికి 1,20,000 రూపాయలు మిగులుతాయి. కౌలుకి ఇస్తే కూడా ఎకరం మీద 70,000 ఇస్తామంటున్నారు. 70,000 అవ్వచ్చే, 10,000 కేసీఆర్ గారు ఇచ్చే రైతు బంధు వచ్చే 80,000 వచ్చాయి కదా ఎకరానికి. మరి వరిలు వస్తున్నాయా? అన్ని ఖర్చులు పోను అతి కష్టంగా మిగిలితే 40,000-50,000 మిగులుతున్నాయి. మరి ఇక్కడ 1,20,000 రూపాయలు మిగిలే అవకాశం ఉన్నప్పుడు రైతులు పామాయిల్ తోటలు పెంచుకొని మీరు అధిక ఆదాయం పొందాలన్నదే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంకల్పం. అందుకే ముఖ్యమంత్రి గారు ఏం నిర్ణయం తీసుకున్నారంటే, దీంట్లో ఒకటి ఏముందంటే, మొదటి 3-4 ఏళ్ళు పంట రాదు కదా, మరి ఎట్లా అని మీరు అడగచ్చు. దానికి మన ప్రభుత్వం ఏం చేస్తుందంటే, పెట్టుబడి అంతా గవర్నమెంట్కి వెళ్ళే సాయం చేస్తున్నాం. ఒకటి, నీ పొలంలో నువ్వు పని చేసుకుంటే ఉపాధి హామీ కింద మీకు కూలి డబ్బులు కట్టిస్తాం. 2, 3, దీనికి అవసరమైన ఎరువులు ఫ్రీ, డ్రిప్ ఫ్రీ. గవర్నమెంటే 90 పైసలు సబ్సిడీ ఇస్తా అంటుంది డ్రిప్ మీద. ఒక రైతు 12.5 ఎకరాల దాకా ఇస్తాం. చిన్న సన్నకారు రైతులకైతే 90% సబ్సిడీ, పెద్ద రైతులకైతే 80% డ్రిప్ సబ్సిడీ మీద ఇస్తున్నాం. మరి వెనకట నేను స్ప్రింక్లర్ సెట్ తీసుకున్నా, వెనకట నేను డ్రిప్ తీసుకున్నా, మళ్ళీ జనరల్గా ఒకసారి తీసుకుంటే ఇప్పుడు బ్యాన్ ఉంది కదా, ఎన్నేళ్ళు బ్యాన్ ఉన్నది? 7 ఏళ్ళ దాకా మళ్ళీ ఇయ్యరు. కానీ పామాయిల్ పెడితే మాత్రం మళ్ళీ కూడా ఇస్తాం. ఒకసారి తీసుకున్నా మళ్ళీ రెండోసారి కూడా ఇస్తాం. మీకు రైతుకు డ్రిప్ కోసం 43,000 రూపాయలు పడుతుంది ఒక హెక్టార్కు. 43,000 రూపాయల్లో 4,300 మీరు కడతారు, మిగతాదంతా గవర్నమెంట్ కడుతుంది. చాలా తక్కువనే కదా. 4,000 హెక్టార్ అంటే 2.5 ఎకరాలు. 2.5 ఎకరాలకు పామాయిల్కి అవసరమయ్యే డ్రిప్పు 43,000 రూపాయలు అయితే 4,300 రైతు కడితే మిగతా 39,000 రూపాయలు దాదాపు ప్రభుత్వమే కడుతుంది. ఇది డ్రిప్ మీద సబ్సిడీ. ఇది కాకుండా మీకు ఒక 3 ఏళ్ల పాటు మొదటి సంవత్సరం నుంచి గుంత తీయడం, చెట్టు ఇయ్యడం, అదేవిధంగా ఎరువులు వేయడం, దానికి కర్ర పెట్టడం, దానికి నిగరాణ చేసుకోవడం కోసం అన్ని కలిపి 81,000 రూపాయలు ఇస్తుంది ప్రభుత్వం. 81,000 రూపాయలు ఇస్తుంది ప్రభుత్వం. ఆయిల్ ఫెడ్ ప్రభుత్వం కలిపి 81,000 రూపాయలు ఇస్తుంది. అంటే డ్రిప్ సబ్సిడీ 40,000, 81,000 రూపాయలు ఈ మొక్కలు పెంచడం కోసం కూడా ఇస్తున్నాం సబ్సిడీ. అంటే అంతా కలిపితే మీకు ఎంత వచ్చినట్టు? 2.5 ఎకరాలు పెట్టుకునేటువంటి రైతుకు 81,000 ఎకరానికి, 81,000 ఒక ఎకరానికి ఇస్తున్నాం. అంటే 1,20,000 రూపాయల సబ్సిడీ వస్తుంది కదా. మరి అవకాశాన్ని మనం అందుకోవాలనా వద్దా? ఒకవైపు ఏమో అది ఒక్కసారి మొక్క పెడితే 25-30 ఏండ్లు కాత వస్తుంది. దీనికి చీడపీడ బాధ లేదు, రాళ్లవాన బాధ లేదు, కోతులతో అసలే బాధ లేదు, అడవి పందులతో బాధ లేదు, మరి ఏ ఇబ్బంది లేదు కదా. మామిడి తోట పెడితే ఏమవుతుంది? పూత మీద వాన గట్టిగా పడితే అది నల్లగా అవుతుంది, పూత రాలిపోతుంది. కాయ మీద రాళ్ళు పడితే కాయ ఖరాబ్ అయిపోతుంది. ఓ ఏడాది కాస్తుంది, ఓ ఏడాది కాయది, ఓ ఏడాది మార్కెట్లో ధర ఉండదు. కానీ ఆయిల్ పామ్కు ఆ ఇబ్బంది లేదు. ఆయిల్ ఫెడ్ కార్పొరేషనే మన సిద్దిపేట జిల్లా అలాట్ అయింది. రైతు ఎంత పండించినా అగ్రిమెంట్ చేసి రైతు దగ్గర పక్కా బరాబర్ కొంటాము అని మీకు అగ్రిమెంట్ కూడా ఇస్తుంది. ఫ్యాక్టరీ కూడా ఎక్కడనో లేదు, మన సిద్దిపేట జిల్లాలోనే ఫ్యాక్టరీ ఉన్నది. మన గవర్నమెంట్ సంస్థ ఆయిల్ ఫెడే కొంటది మీ దగ్గర. కొనడానికి కూడా మీరు ఫ్యాక్టరీ దాకా పోయే కిరాయి కూడా వాళ్ళే ఇస్తారు. ఆయిల్ ఫెడ్ వాళ్ళు కిరాయి కూడా, తెంపిన కాయలను ట్రాక్టర్లను లారీలు వేసి ఫ్యాక్టరీకి పంపుతాం కదా, ఆడికి పోయే ట్రాన్స్పోర్ట్ డబ్బులు కూడా ఆయిల్ ఫెడ్డే ఇస్తుంది. మొక్కలకు అవసరమయ్యే ఎరువులు కూడా ఆయిల్ ఫెడ్డే ఇస్తుంది. మరి ఇంత మంచి అవకాశాన్ని మనం బొడగొట్టుకుందామా? ఇది అవగాహన కల్పించాలి. అసలు ఇప్పుడు ఖమ్మం లాంటి చోట, అశ్వరావు పాయింట్ లాంటి చోట వాళ్ళకి అలవాటయి అడ్వాన్స్ ఏడాది ముందు 1.5 సార్లు ముందు రైతులు డబ్బులు కట్టి అప్లికేషన్ పెట్టి లైన్లు ఉంటున్నారు మొక్కల కోసం. మనమేమో తీసుకొచ్చి
మీ పొలంలో మంత్రి గారే వచ్చి మొక్క పెట్టి మీకు పెట్టుదని మేము అంటున్నాం. అంటే మిమ్మల్ని ప్రోత్సహించాలి, మన సిద్దిపేట జిల్లా రైతులను కూడా ముందుకు తీసుకుపోవాలి, తెలంగాణ మొత్తం కూడా దీన్ని సాగు చేయాలి. మీరు ఖమ్మం పోతే అర్థమవుతుంది ఆడ ఎంత మంచిగా ఉందో, వాళ్ళకి ఎంత లాభం. అన్ని ఇండ్ల ముంగట కార్లు, మంచిగా గుణపెంకలు పోయి బంగ్లాలు వచ్చేసినాయి ఆడ. ప్రతి రైతు కూడా మంచిగా కారు, ఓ ట్రాక్టరు, బంగ్లాలకు వచ్చేసిండ్రు. మా రైతులు కూడా గట్ల కావాలని నా కోరిక. మా ములుగు మండలం, మా గజ్వేలు, మా సిద్దిపేట, మన దుబ్బాక, మన అన్ని జిల్లాలు, తెలంగాణ మొత్తం అట్లా కావాలి. అయితే దీనికి ఎంత అవసరం ఉన్నది లెక్క తీసినాం. ఇప్పుడు మొత్తం భారతదేశంలో సాగైతున్నది ఎంత అంటే 8,25,000 ఎకరాలే సాగైతుంది ఈ దేశం మొత్తం మీద. మరి మన దేశ అవసరాలకు ఈరోజు మనం దిగుమతి చేసుకుంటున్న పామాయిల్ ప్రకారంగా మనం విదేశాల నుంచి నూనె తెచ్చుకోవద్దు, మనది మనకు సరిపోవాలంటే 70 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు చేస్తే విదేశాలకి బంద్ అవుతుంది. ఇప్పుడు ఉన్నది ఎంత? 8,25,000. అవసరం ఎంత? 70 లక్షలు. అంటే 10 పైసలు ఉన్నది దగ్గర దగ్గర 90 పైసలు కావాలి. ఇంకా 70 లక్షల ఎకరాల్లో ఆ పామాయిల్ పెడితే కూడా మనం తిననీకే సరిపోతుంది, బయటకు పంపుడు కాదు. ఇది పెరిగే వరకు మళ్ళీ జనం పెరుగుతారు, ఇంకా పెరుగుతుంది మళ్ళా. సో అందువల్ల 70 లక్షల ఎకరాలు అవసరం ఉంది. దీన్ని గమనించిన మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణలోని 26 జిల్లాల్లో 8,50,000 ఎకరాల్లో పామాయిల్ పెట్టాలని మనం ఒక భగీరథమైనటువంటి ప్రయత్నం స్టార్ట్ చేసినాం. ఈ 8,50,000 ఎకరాల్లో మన సిద్దిపేట జిల్లాలో కూడా ఒక 50,000 ఎకరాలు పామాయిల్ పెడదామని చెప్పి మన ప్రయత్నం ప్రారంభమైంది. మొక్కలు దొరుకుతలేవు ఇప్పుడు పెడదామంటే. నేను రామకృష్ణారెడ్డి గారిని, మా రామలక్ష్మిని, మా ఎండి సురేందర్ని పట్టుకొని ఎక్కడనో ఛత్తీస్గఢ్లో కొన్ని, అషరావుపేటలో కొన్ని, మంచిర్యాలలో కొన్ని, యాడాడ దొరికితే ఆడికెళ్ళి మొక్కలు తెప్పించుకుంటా దీన్ని పెట్టించే కార్యక్రమం స్టార్ట్ చేసినాం. అంటే ఏమవుతుందంటే కొద్ది మంది ముందు పెట్టుకుంటే వాళ్ళని చూసి మిగతా వాళ్ళు లైన్లో పడతారు. ఇవాళ మేము ఊర్లలోకి పోతే వెనకట తెలంగాణలో వ్యవసాయం అంటే ఎట్లుంటుందంటే కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు. ఏ ఊరికి పోయినా రైతులు మమ్మల్ని ఒక ట్రాన్స్ఫార్మర్ ఇప్పియవా, ఒక సబ్ స్టేషన్ పెట్టియవా అని అడుగుతారు ఎమ్మెల్యేను. ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి ఉందా? మోటార్ గాలులు లేదు, ట్రాన్స్ఫార్మర్ బేలుడు లేదు, ఫుల్ కరెంటు బాయి కాడ, బోర్ కాడ. దాని సోపతికి కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి. ఇక ఏం డోకా లేదు, బోర్ ఎండేది లేదు, బాయి తంగేది లేదు, ఫుల్ నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ఊర్లలో పోతే మమ్మల్ని ఏమడుతున్నారు? సారు జరగా కోతులు పట్టి పందుల్ని కొట్టి గిదే ఆడుతురు. ఇక పందులను కొట్టి కోతులను పట్టి ఎమ్మెల్యే పని గాడికి వచ్చింది. వెనకట ఎమ్మెల్యేని ఏమడుగురు అంటే అరే నీళ్ళు వస్తలేవు, ఎప్పుడు కాళేశ్వరం నీళ్ళు వస్తాయి, గోదావరి నీళ్ళు తెప్పియమందరు, లేదా ఒక ట్రాన్స్ఫార్మర్ ఇప్పిమందరు, ఒక సబ్ స్టేషన్ పెట్టిమందరు. ఇప్పుడు ఏమైపోయినాయి? ఎరువు బస్తాలు దొరుకుతలేవు, ఏం సంగతి అని గవర్నమెంట్ మీద లొల్లి పెడుతురు. మార్కెట్లో ధర రాకపోతే కుర్చీలు వలుగుతుండే, అద్దాలు వలుగుతుండే మార్కెట్ యార్డ్లో. ఇప్పుడు మార్కెట్ల ధరకు తిప్పలు లేదు, ఎరువులకు అసలే ఇబ్బంది లేదు, నకిలీ విత్తనాలకు ఇబ్బంది లేదు, నీళ్లకు ఇబ్బంది లేదు, కరెంటుకి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇంకోటి అడుగుతురు అప్పుడప్పుడు, బ్యాంక్ లోన్ ఇస్తలేడు సార్, జర మాట్లాడు బ్యాంక్ లోన్కి అందరు. క్రాప్ లోన్ ఇవ్వమంటే మళ్ళా నెలరా అంటుండు, దసరా పండుగ వెళ్ళాక రమ్మంటుండు, క్రాప్ లోన్ అందుతలేదు. కానీ ఆ బ్యాంకుల ముందు ధర్నా చేద్దరు క్రాప్ లోన్ ఇవ్వమని. బ్యాంక్ వాళ్ళకి ఎమ్మెల్యేలతో ఫోన్ చేపిద్దరు. మాకు జిల్లా బ్యాంకర్ల సమావేశం అయితే మేము వాళ్ళు లొల్లి పెడదాం, పలాని యూనియన్ బ్యాంక్ వాళ్ళు అసలే లోన్ ఇస్తలేరు, పలాని మంజీరా బ్యాంక్ వాళ్ళు రైతులను ఇబ్బంది పెడుతున్న లోన్ ఇవ్వమంటే అని అడుగుదాం. ఇప్పుడు ఆ తిప్పలు కూడా తప్పింది. బ్యాంకుకు పోయేది లేదు, వడ్డీ వ్యాపారి ఇంటికి పోయేది లేదు. మనం కాలం కాకముందే, సినుకు వడకముందే, ఇత్తనం పెట్టకముందే రైతు బంధు పైసలు బ్యాంకులో లేవట కేసీఆర్. అన్ని వచ్చినాయి. ఇక ఏమడుగుతున్నారు అంటే పందులు కొట్టమంటారు, ఇక కోతులు కొట్టమంటారు. నేనేమంటున్నా, పందులు అంటే మాకు కొట్టిస్తాం. ఇప్పుడు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు, అడవి పందులు ఎక్కడైనా ఉంటే అటవీ శాఖ అధికారులకు చెప్పిండు, రైతులకు ఇబ్బంది కాకుండా పందులను కొట్టమని చెప్పిండు. మరి కోతులను ఏం చేయాలి? కోతులే దేవుడే, అవి మనం దేవులం అనుకుంటాం, వాటిని నమ్ముతాం మనం, వాటిని అయితే సంప్రదాయం. అవి ఒక్క ఈదుడు ఏడాదికి 3 ఈతలు ఇస్తాయి, వాటిని ఏం చేయాలో అర్థమైతలేదు. మరి అందుకే ఏమంటున్నా అంటే, సరే దానికి కూడా ఉపాయం చేస్తున్నాం. ఎట్లా మరి వాటి దొరకబట్టుడా, పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుడా, ఏం చేయాలని చూస్తున్నాం. ఇక తొవ్వ ఎత్తుకుతున్నాం, ఇంకా తొవ్వ దొరకాలి. ఇక అయితే మరి ఆపరేషన్ చేస్తే కూడా మళ్ళీ దేనికి ఆపరేషన్ అయిందో దేనికి కాలేదో అవి ఎట్లా గుర్తుపట్టుడు, వాటిని అవి ఎట్లా గుర్తుపట్టుడు ఎట్లా అంటే, మనం ముఖానికి వెనకట పచ్చబొట్టు కొడుతురు చూడు, దాని ముఖానికి ఒక పచ్చబొట్టు ఉడవాలి. ఇక ఆపరేషన్ చేయాలి, పచ్చబొట్టు విడిచిపెట్టి ఇది అయిపోయింది, దీని కేసని ఇంకోటి పట్టాలి. ఇక అది ఇదేందన్నట్టు ఇప్పుడు అట్లా ఆలోచించే పరిస్థితి వచ్చింది కోతుల గురించి. బట్ అయినా చూద్దాం. అందుకే ఇప్పుడు నేనేమంటున్నాడు, కోతుల బాధ లేదు, ఈ పందుల బాధ లేదు. ఈ పామాయిల్ పెట్టుకుంటే ఏ లొల్లి లేదు కదా.
గవర్నమెంటే పెట్టుబడి ఇచ్చే, ఆదాయం ఎక్కువ ఉండే, కొనేది గ్యారంటీ ఉండే. ఇప్పుడు ఇది వేరే పంట అంటే వెనక ముందు అయితే తినేది ఆగుతా, అదే మనిషి ఉన్నంత కాలం తినేది పెరుగుడేనే, నూనె తప్పది. అందువల్ల దీనికి డోకా లేని పంట ఇది. దేశం మీద 70 లక్షల ఎకరాలు కంపడుతుంది. ఇంకా అంటే మనం తెలంగాణలో సుధరాయించుకుంటే మనం ములుగోళ్ళం, మన సిద్దిపేటోళ్ళం ఎంత ఎక్కువ పెట్టక అంత మంచుకుంటుంది. అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు బాలరెడ్డి జర ఈడ పెద్ద మనిషి కనుక ఉపాయం చేసిండు. అందరు సర్పంచులు ఎంపీటీసీలు పెట్టాలి. ఇప్పుడు మా కొట్టాల సర్పంచ్ ఉన్నాడు, మా సేటు ఎటువే వెనకకి చేరినావు, ముంగటికెళ్ళి వెనకకి వచ్చినవేమే, వెనక కూర్చుంటే కనబడకుండా అవుతావు, ముంగటుంటే మంచిగా కనబడతావు. మా గణేష్ సేట్ని ఏమంటున్నావు, 20 ఎకరాలు పెట్టాలి. మా అర్జున్ గౌడ్ 10 ఎకరాలు పెట్టాలి. మీరు లీడర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు మీరు పెడితే ఏమైందంటే రైతులకు నమ్మకం కుదిరి వాళ్ళు కూడా మన దారిలో వాగో అర్జున్ గౌడ్ పెట్టినట్టు ఉత్తగానే పెడతాడా, ఈయన ఇక్మత్ మంచినా జడ్పీటీసీ ఉత్తగానే గెలిచిండా అంటే ఆయనకి ఇంత పతారు ఉన్నది కదా. అంటే జడ్పీటీసీ గారే పెట్టిండంటే ఈ పంటతో లాభం అవుతుందని ఇంకో 10 మంది రైతులు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. నా ప్రయత్నం ఏముంటుంది, మనకి ఏముంటుంది, ప్రభుత్వానికి రైతుకి ఇంత లాభం రావాలి. మన కేసీఆర్ తనలాట ఏముంటుంది, రైతు బాగుపడాలనే ఆలోచన ఉంటుంది. మనం డిమాండ్ ఉన్న పంటలు పండిస్తే రైతుకు బాగా మేలు జరుగుతుంది. అందుకే గవర్నమెంట్ భారమైన ఇవాళ సబ్సిడీ ఇస్తామంటున్నాం. డ్రిప్ మళ్ళీ మొదటిసారి తీసుకున్నా, రెండోసారి ఇస్తాం పామాయిల్ తోటకు అంటున్నాం. 12.5 ఎకరాల దాకా ఇస్తామంటున్నాం. 43,000 ఎకరాలకు ధర పెంచినాం సరిపోతలేదంటే. సో డ్రిప్ సబ్సిడీ మీద ఇచ్చి ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ఎన్నో రోజుల నుంచి అడిగినాం. దేనికి కాలే కానీ పామాయిల్ తోటకు మాత్రమే అయింది. పామాయిల్ తోటకు వ్యవసాయానికి అనుబంధమైంది. ఎట్లా అనుబంధమైందంటే రైతులు మీ పొలంలో మీరు పనిచేసుకుంటే కూడా ఈ ఎకరానికి 41,236 రూపాయలు వస్తాయి 3 ఏళ్ళల్లో మీ పొలంలో మీరు పనిచేసుకుంటే. అందువల్ల ఇది మంచిగా ఉంటుంది కదిగా. అండ్ ఇంకోటి అంతర్ పంట కూడా చేయొచ్చు. పామాయిల్ పెట్టిన తర్వాత అరే 3 ఏళ్ళ దాకా ఏం రాదని ఏం లేదు, మంచిగా పత్తి పెట్టు, పల్లి పెట్టు, పెసర పెట్టు, అన్ని రకాల అంతర్ పంటలు చేసుకోవచ్చు. 3 ఏళ్ళు అంతర్ పంట తీసుకోవచ్చు. 3.5 ఏళ్ళ తర్వాత దీనికి స్టార్ట్ అవుతుంది. అది పెరిగిన తర్వాత 4 ఏళ్లకు పామాయిల్ తోట మీకు దాని గింజలు వచ్చుడు స్టార్ట్ అయిన తర్వాత, గెలలు వచ్చుడు స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ అప్పుడు కూడా అంతర్ పంటలు వేసుకోవచ్చు. ఈ కాఫీ తోటలు, చాక్లెట్ వస్తుంది, వాళ్ళు చాక్లెట్ తయారు చేసేటువంటి ఫ్యాక్టరీలో కొనుక్కపోతారు. కాఫీ తోటలు పెట్టుకోవచ్చు, మిరియాల చెట్లు పెట్టుకోవచ్చు. ఇంకేం పెడతారే, కోకో, అదే కాఫీదే కోకో, మిరియాలు, తమలపాకులు ఇట్లాంటివన్నీ పెట్టింది వాళ్ళు అక్కడ. సో మళ్ళీ అప్పుడు కూడా అంతర్ పంటలు వస్తాయి. పోక చెక్క, వక్కలు కూడా పెడుతున్నారు. సో అప్పుడు మళ్ళా అటు పామాయిల్ డబ్బులతో పాటు అంతర్ పంట డబ్బులు కూడా తీయచ్చు. అప్పుడు కూడా ఇది ఆల్రెడీ అక్కడ తీస్తున్నారు. మీరు ఎప్పుడు పోతామంటే ఒకసారి ఇప్పుడు కరోనా ఉందని మొన్నటిదాకా పంపలే, 4-5 బస్సులు పెట్టి అశ్వరావుపేటకు మిమ్మల్ని పంపిస్తాం. మా వ్యవసాయ శాఖ అధికారులు మీ దగ్గరికి వచ్చి రాసుకుంటారు, ఎవరెవరు పోతారో మీరు పేర్లు చెప్పండి, మీ అందరినీ అక్కడికి పంపిస్తాం. పోయి చూసి వచ్చి అక్కడ రైతులతో మాట్లాడి వాళ్ళ అనుభవాలు తెలుసుకొని వాళ్ళు ఎట్లా బాగుపడుతున్నారో మీరు తెలుసుకుంటే మీరు ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. ఉత్సాహవంతులైనటువంటి రైతులను లిస్టు తయారు చేయండి. ఓ 10-20 బస్సులు పెట్టి తోలిస్తాము. 400-500 మంది పోయినంటే మీరు ఓ 500 మందిని తోలిస్తాం. ఎవరెవరు పోతాం అనుకుంటారో మీరు అందరు పేర్లు రాస్తే మీ అందరినీ అక్కడికి పంపించి ఎక్స్పోజర్ ట్రిప్ కోసం పంపిస్తాం. చూసి వస్తే ఇంకా కూడా మీకు నమ్మకం కలుగుతుంది. నేను ఆల్రెడీ మా దగ్గర నంగునూరు మండలం అని ఉంటుంది, 100 ఎకరాలు పెట్టాం. ఇప్పటికే 100 ఎకరాలు ప్లాంటేషన్ అయిపోయింది. ఇవాళ ఫస్ట్ టైం ములుగులో మా బాలరెడ్డి 10 ఎకరాలు పెడితే మొదటి మొక్క పెట్టి స్టార్ట్ చేసినాం. బాలరెడ్డి గారు రైతు గారి పొలంలో 10 ఎకరాలు పెట్టాం ఇవాళ. ఇది బెస్ట్ పంట ఇక. సో ఇది కొంత మీరు స్టార్ట్ చేయండి, ముందు దశలో మీరు అందుకోండి. వాస్తవంగా ఇప్పుడు 50,000 ఎకరాలు పెడతామని ముందుకు వస్తే ఇతనం లేదు, కష్టం మీద ఇప్పుడు ఒక 3,000 ఎకరాలకు సంపాదించిన ఆడ ఈడ ఎదుర్కొంటే ఓ 3-4 ఎకరాలకు ఇప్పుడు సిద్దిపేటలో ఇతనం తయారున్నది. ఈ 3-4 మా రామలక్ష్మమ్మ ఎవరు మొదలు వస్తే వాళ్ళకి ఇచ్చేస్తా ఉంటుంది. ఫస్ట్ కమ్ ఫస్ట్. ఎవరు దరఖాస్తు పెట్టి నేను తయారున్నా అని గుంతలు తీస్తే చెట్లు పంపుతుంది. గుంతలకు కూడా EGS లో పైసలు ఇచ్చుడే ఫ్రీ. ఎవరు గుంతలు తీస్తే వాళ్ళ పొలంలో చెట్లు దించి డ్రిప్ వస్తుంది, డ్రిప్ వచ్చిన తెల్లారి చెట్లు వస్తాయి. సో మరి మీరు ముందుకు రండి. ఈ అవకాశాన్ని అన్ని గ్రామాల్లో రైతుల్ని చైతన్యపరిచి దీన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుతా ఉన్నాం. లాస్ట్ మాట, వరి వెదసాగు పద్ధతి చేస్తుండ్రా? వరి వెదసాగు పద్ధతి ఇప్పుడు బాలరెడ్డి కూడా డ్రమ్ సీడర్ పెట్టి ఇక్కడ వేయించిండు. ఇంట్లో 10,000 రూపాయలు రైతుకు ఆదా అవుతాయి. వరి వెదసాగు పద్ధతుల్లో బాగా రైతుకు మేలు జరుగుతుంది.
ఇవాళ సిద్దిపేట జిల్లాలో మనము 25% ఈ సంవత్సరం వరి పండించేటువంటి రైతులు వెదసాగులోనే పండించాలని ఒక లక్ష్యంగా తీసుకొని మనం ముందుకు పోతా ఉన్నాం. అంటే నారుమడి తయారు చేయడము, నారు పోయడము, నారు పీకడము, నాట్లు వేయడము, కలుపు తీయడము, ఇవన్నీ కలిపితే 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది రైతుకు. దాదాపు 8-10,000 రూపాయల ఖర్చు తగ్గుతుంది వెదజల్లే పద్ధతిలో. విత్తనం కూడా తక్కువ పడుతుంది. నారు పోసే పద్ధతిలో 25 కిలోల ఇత్తనం పడితే ఇంట్లో 10-15 కిలోల ఇత్తనమే పడుతుంది. రెండవది పంట కూడా 15 రోజుల ముందే వస్తుంది. మూడవది పంట 2-3 క్వింటాలు ఎక్కువ పండుతుంది. పంట ఎక్కువ పండుతుంది, 15 రోజుల ముందే తక్కువ వస్తుంది, విత్తనం తక్కువ పడుతుంది, మరి ఈ నాట్లేసేటువంటి కూళ్ళు కూడా మనకు తప్పుతాయి. ఇన్ని లాభాలు ఉన్నాయి కనుక రైతులను ప్రోత్సహించి వరి వెదజల్లే పద్ధతిని బాగా ప్రోత్సహిస్తున్నాం. ఈ కలుపు మందు వచ్చింది, కొత్త రకం మంచి కలుపు మందులు వచ్చినాయి. ఈ మందు కొడితే ఇక కలుపు కూడా వస్తలేదు. అందువల్ల దీన్ని మీరందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా ప్రయోగాత్మకంగా ఈ సంవత్సరం వానకాలం కనీసం ఒక 40-50 మంది రైతులతో వెదసాగు పద్ధతుల్లో మీరు ప్రయత్నం చేయండి. వానకాలం మంచిగా వచ్చిందనుకో వాళ్ళని చూసి ఆటోమేటిక్ యాసంగి 100 అవుతారు. యాసంగి 100 అయితే మలతాపకు 400 అవుతారు. అంటే మొదలు ఒక ప్రయత్నం ప్రారంభం కావాలి. పోయిన సంవత్సరం మన సిద్దిపేట జిల్లాలో 100-150 మంది రైతులు పండించిండ్రు. అందరూ కూడా లాభం వచ్చింది. ఆ రైతులను చూసి ఆయా గ్రామాల్లో ఆల్రెడీ పెరిగింది. మీ గ్రామాల్లో కూడా వరి వెదసాగు పద్ధతిని బాగా ప్రోత్సహించాలని మా రైతు సోదరులను, వ్యవసాయ శాఖ అధికారులను, ప్రజాప్రతినిధులందరినీ కూడా కోరుకుంటూ జై తెలంగాణ.